హలో అండి అందరికీ. వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. మార్నింగ్ టైము పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఒక్కోసారి మనకి టైం ఉండదు కదా, చట్నీ అవి చేయడానికి, ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ అలాగా. సో అందుకని ముందుగా ఇట్లాగా కొన్ని పొడులు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇది వరకు ఈ పొడులు ఎప్పుడు ఇంట్లో ఉండేటివి, కానీ ఈ మధ్య అయిపోయాయి అన్నమాట. తర్వాత నుంచి చేయాలి అనుకుంటూ నాకు ఈ రోజు కుదిరింది. 3 రకాల పొడులకు కూడా కావాల్సినటువన్నీ వేయించి పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను వేరుశనగ పప్పుల పొడి, ఇంకా కందిపొడి, అదే హోటల్స్లో అలా పెడతారు కదా మనకి, రైస్లో అలా కూడా కలుపుకొని తిన్నా కూడా కొంచెం నెయ్యి అలా వేసుకొని చాలా బాగుంటుంది. ఇందులో నేను కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు అన్నీ కూడా వేయించి పెట్టేశాను. కొంచెం మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర అన్నమాట. అన్నీ కూడా వేయించేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా. ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకుంటున్నప్పుడు కొంచెం గీ అలా యాడ్ చేసుకొని కొద్దిగా ఒక స్పూన్ అలా పొడి వేసుకున్నా కూడా చాలా బాగా తినేయచ్చు, బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే. ఇదైతే నేను ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కోసం ఇలా వేయించి పెట్టేసుకున్నాను. ఫ్లాక్ సీడ్స్ పౌడర్ రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశాను. చాలా మంచిదన్నమాట ఇది హెల్త్కి అయితే. ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది. ఇక్కడ నేను ఫ్లాక్ సీడ్స్ ఇంకా నువ్వులు రెండు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. నువ్వులు కొన్ని రోజులైతే చేదు వచ్చినట్లు అనిపిస్తాయి, సో అందుకని కొద్దిగా చింతపండు కూడా తీసుకున్నాను. పొడి మరి కొంచెం జిగురుగా అలా రాకుండా కొంచెం మినపప్పు, శనగపప్పు కూడా తీసుకున్నాను. ఇంకా కొద్దిగా మిరపకాయలు, కొంచెం కరివేపాకు, జీలకర్ర. మూడోది వేరుశనగ పప్పుల పొడి అనమాట. దానికి కూడా వేరుశనగ పప్పులు ఇంకా కొంచెం మనం తినే పప్పులు ఉంటాయి కదా, అవి కూడా వేసాను అనమాట. అంటే కొంచెం పొడి పొడిగా రావడానికి. దానికోసం ఇంకా కొంచెం మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. మీ దగ్గర కరివేపాకు ఎక్కువ ఉంటే ఇంకొంచెం వేసుకోండి, చాలా మంచిది. వేరుశనగ పప్పుల పొడిలో కొంచెం వెండి కొబ్బరి కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది అని. ఇవన్నీ కూడా వేయించి పెట్టేసుకున్నాను కదా. కొంచెం చల్లారిన తర్వాత అన్నీ కూడా విడివిడిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మూడు కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇదైతే ఫ్లాక్ సీడ్స్ పొడి అనమాట, ఇదైతే వేరుశనగ పప్పుల పొడి, ఇదైతే కందిపొడి. వీటిల్లో మనం పప్పులు అలాంటివి ఎక్కువ యూస్ చేసాం కదా, ప్రోటీన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. మిక్సీ పట్టాం కదా, పొడి చాలా హీట్గా అనిపిస్తుంది. సో కొద్దిసేపు చల్లారిన తర్వాత మనం బాక్సుల్లో ఏదో ఒక కంటైనర్లో అలాగా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటాయన్నమాట, మనం గ్లాస్ జార్స్లో కానీ అలా స్టోర్ చేసుకుంటే. ఇక్కడ నేను మినిమం క్వాంటిటీసే చేశాను, పెద్ద పనేం కాదు కదా, మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా చేసుకోవచ్చు అని. ఈ పొడులంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేను ఈ కంటైనర్స్ ఉన్నాయి కదా, ఈ గ్లాస్ కంటైనర్స్, వీటిలో స్టోర్ చేసి పెట్టేశాను. ఇంట్లో ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని ఇందులోనే రాగి పిండిని యాడ్ చేస్తున్నాను. రాగులు, మినపప్పుతో మనం రాగి దోశ బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నా దగ్గర రాగులు లేవు, అందుకని నేను రాగి పిండిని ఈ ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంది కదా, ఇందులోనే నేను యాడ్ చేస్తున్నాను. ఇది మనం ఇన్స్టెంట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు, అంటే రాగి పిండి ఇడ్లీ బ్యాటర్లో. కాకపోతే ఏంటి అంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అయితే వస్తుంది. చిన్నపిల్లలు వాళ్ళు తింటారు కదా, రాగులు అనేటివి కొంచెం తొందరగా డైజెషన్ అయితే అవ్వవు. సో నేను నైటే కలిపేశాను అంటే మార్నింగ్ అంతా చక్కగా ఈ బ్యాటర్తో అది కూడా ఫర్మెంట్ అయిపోతుంది. నైట్ ఎంత త్వరగా పడుకుందాం అనుకున్నా కూడా అసలు నిద్ర రావట్లేదు. అంటే ఏదో ఒక పనితో కూడా అట్లా పడుకోవడం కూడా లేట్ అయిపోతూ ఉంటుంది. మార్నింగ్ అయితే అలారం మోగుతూ ఉంటుంది, ఆఫ్ చేస్తాను, మళ్ళీ పడుకుంటాను, ఇదే అన్నమాట ప్రాసెస్. సో మొత్తానికైతే లేట్గా లేసాను. ఇంకా కొంచెం లేట్గా లేసాను కదా అని చపాతీ ఫాస్ట్గా కలిపేశాను. అందులోనే కొంచెం బెల్లం పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం వెండి కొబ్బరి తురుము, ఆ రెండు వేసేసి చపాతీ పైన ఇలా స్ప్రింకిల్ చేసేసాను. ఇట్లా ఎడ్జెస్ ఉంటాయి కదా, వీటిని అన్నిటినీ కూడా ఇట్లాగా కలిపేసి జస్ట్ మనం నాన్ కానీ చపాతీ ఎట్లా రోల్ చేసుకుంటామో అలానే రోల్ చేసేసుకోవచ్చు. ఇలా నేను ఎప్పుడైనా టైం లేనప్పుడు కానీ, లేదా మా పాప ఎక్కడైనా ఫీల్డ్ ట్రిప్స్ కానీ అలా వెళ్తుంది కదా, అలాంటప్పుడు చేస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. లైట్గా మనం ఇలా రోల్ చేసాము అంటే ఇంకా ఇలా వచ్చేస్తుంది, తినేటప్పుడు జ్యూసీగా బాగుంటుందన్నమాట.
ఆయిల్‌కి బదులుగా కొంచెం నెయ్యి వేసుకున్నాము అంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. వాళ్ళు బొబ్బట్లు అలా ఉంటాయి కదా! అలా తిన్న ఫీల్ అయితే ఉంటుంది. బాగా పొంగుతా వస్తాయి. ఎప్పుడైనా మనకి టైం లేదు అంటే ఇలాంటివి చేయొచ్చు. అండ్ పిల్లలకి గూడా చాలా నచ్చుతుంది. స్వీట్ చపాతీ కదా! సో, అందుకని వాళ్ళకి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. పాపకి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే నైటు రాగి పిండి కలిపి పెట్టాను కదా! బ్యాటర్ ఉంది కదా! సో, అదే దోసలాగా పోసాను. చాలా వచ్చాయన్నమాట ఇవి కూడా. చాలా క్రిస్పీగా కూడా వచ్చింది దోస. చట్నీ ఏమీ సెపరేట్‌గా చేయలేదు. నైట్ చేసిన పొడులు ఇవి ఉన్నాయి కదా! సో, అది వేరుశెనగ పప్పుల పొడిని ఇలా కొంచెం స్ప్రింకిల్ చేసి ఇచ్చేస్తున్నాను. పాపని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసి ఫ్రెండ్స్‌తో అలా వాక్‌కెళ్ళొచ్చేసాను. ఊరికే అలా సరదాగా మాట్లాడుకుంటూ వాక్ చేస్తూ ఉంటే అసలు మనకు టైమే తెలీదు. సో, మా హస్బెండ్ కోసమని ఇంకా చపాతీ పిండి కలిపాను కదా! సో, అది ఇంకా ఎగ్ పొరుటు ఇది 2 చేస్తున్నాను. అదైతే త్వరగా అయిపోతుంది కదా! ఒక్కోసారి టైం లేనప్పుడు ఇంక ఇలాంటివే అనమాట. మా పాప స్కూల్‌కెళ్ళిపోతుంది కదా! తర్వాత కొద్దిసేపటికి మా హస్బెండ్ కూడా ఆఫీస్‌కెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంచెం టైము నా కోసం నేను స్పెండ్ చేసుకుందాం అనుకునే లోపల ఇంక మా బాబు కూడా లేస్తాడు. సో, కంటిన్యూస్‌గా అనమాట. ఇంకా ఏదో ఒక పని అట్లా ఉంటూనే ఉంటుంది. చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మదర్స్‌కి అస్సలు టైం ఉండదు. ఎప్పుడు ఏదో ఒక పనితో బిజీగానే ఉంటారు. కానీ సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏమనుకుంటామంటే ఎంతసేపు పిల్లలకి ఏం పెట్టాలి, వాళ్ళకి ఏం చూసుకోవాలి ఇవే ఆలోచిస్తాం కదా! మన గురించి మనం ఆలోచించుకోవడం అనేది చాలా తక్కువ. మెయిన్ థింగ్ ఏంటి అంటే ముందు మనం హెల్తీగా ఉంటేనే వాళ్ళని మనం చూసుకోగలం. సో, ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన గురించి మనం కేర్ తీసుకున్నంత మాత్రాన మనం అస్సలు సెల్ఫిష్ అయితే అయిపోము. ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో ఆడవాళ్ళకి బాలేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది అని. ఆడవాళ్ళకి డెలివరీస్ తర్వాత బాడీలో కాల్షియం తగ్గిపోతుంది కదా! బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటాము. ఏదో ఒక స్ట్రెస్ అనమాట. ఎమోషనల్‌గా వీక్‌గా ఉండడము. వీటిలన్నిటి వల్ల హార్మోనల్ చేంజెస్ మనం చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ ఉండేదే అన్నమాట. సో, మాకొక్కరికే అనుకొని ఫీల్ అవుతూ కూర్చుంటే ఏం చేయలేము. దాని నుంచి ఎలా బయటికి రావాలి అనే దాని గురించి ఆలోచించుకోవాలి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రాబ్లమ్స్ అనేటివి అందరికీ ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఇంకొకరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. కొంతమంది స్మార్ట్‌గా సేమ్ ప్రాబ్లమ్ వాళ్ళకి ఉన్న స్మార్ట్‌గా హ్యాండిల్ చేస్తారు. ఇంకొంతమందికి ఏం చేయాలో తెలియక చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. అల్లము ఇంకా పచ్చి పసుపు ఉంది కదా! దాంతో టీ పెడుతున్నాను. ఒక్కోసారి ఇలా తాగుతుంటాను. ఇంకా అప్పుడప్పుడైతే టీ, కాఫీ ఇట్లాంటివి తాగుతూ ఉంటాను. అది కూడా డిపెండ్స్ ఆన్ మూడ్ అనమాట. అంటే మరీ అంత కంట్రోల్ చేసుకోవడం అంటే కష్టం. అంటే టీ, కాఫీ తాగొద్దు అట్లా అంటే మనమేమి ఎక్కువ సార్లేం తాగం కదా! ఎప్పుడో ఒకసారో, 2 సార్లో అంతే. మోస్ట్‌లీ క్రేవింగ్స్ లేని వాళ్ళైతే టీ, కాఫీ అలాంటివి తీసుకోకపోతేనే మంచిది. నైటు ఇడ్లీ పిండిలో నేను రాగి పిండి కూడా కలిపాను కదా! సో, నేను మళ్ళీ ఏం చేశాను అంటే దాంట్లోనే కొంచెం జొన్న పిండి కూడా కలిపాను. దోస ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా వచ్చిందనమాట. సో, దానికి కాంబినేషన్‌గా నేను చేశాను కదా! ఈ 3 పొడులు కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని ఈ 3 కూడా ఇట్లా పెట్టుకున్నాను. ఆరుష్ కోసం ఇంకా జ్యూస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. దోస కూడా కొంచెం పెట్టాను. ఇంకా జ్యూస్ కూడా ఇస్తున్నాను. యాక్చువల్‌గా కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఉందనమాట. అంటే బార్డర్‌లో ఉన్నాడు. సో, అందుకని కొంచెం ఫ్రూట్సు అవి ఎక్కువ ఇద్దామని యాక్చువల్‌గా ఇస్తూనే ఉంటాను. బట్ ఎందుకో తెలీదు. మళ్ళీ నేను ఫుడ్ చేంజెస్ ఇవన్నీ చేస్తాను కదా! సో, తర్వాత మళ్ళీ బాడీ చెకప్‌కెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఐరన్ చెకప్ చేసి తర్వాత ఈ ఫుడ్ వల్ల తనకొచ్చిన చేంజెస్ ఏంటో నేను ఒకసారి షూర్‌గా వీడియో చేస్తాను. చాలామంది పిల్లలకి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు కదా! ఐరన్ డెఫిషియన్సీ ఇట్లాగా. సో, ఫుడ్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా వాళ్ళకి ఇస్తూ ఉండాలి. బట్ మోస్ట్‌లీ నేను స్పినాచ్ కానీ, ప్రోటీన్ అలా చూసుకొనే ఇస్తూ ఉంటాను. బట్ బార్డర్‌లో ఉన్నారు అని డాక్టర్ చెప్పాడనమాట. సో, ఫుడ్‌తోనే చేంజెస్ చేయాలి అని నేను డిసైడ్ అయ్యాను. మేబీ ఇక్కడ వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసే రేంజ్ అనేది కంపేర్ టు ఇండియా ఇక్కడ ఎక్కువే ఉండొచ్చేమో. మేబీ 11 వరకు ఉందనమాట బ్లడ్ కూడా. ఇంకా ఎక్కువ ఉండాలి అని వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్. ఇక్కడ నేను ఆఫ్టర్‌నూన్ కోసం లంచ్‌లోకి ఫిష్ మ్యారినేట్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్‌గా అనమాట. ఇది యాక్చువల్‌గా బోన్‌లెస్ ఫిష్. తెలేపియా అంటారు కదా! సో, అది. ఇందులోనే కొంచెం జస్ట్ కారం, ధనియాల పొడి, కొంచెం జీరా పౌడరు, ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్‌గా కొంచెం రైస్ ఫ్లోర్ ఏసాననమాట. కొంచెం క్రిస్పీనెస్ కోసమని. ఇంత కలిపేసి ఒక 1 అవర్ అలా ఉంచేసాము అంటే చక్కగా ఈ మసాలా అంతా కూడా ఫిష్‌కి పట్టుకుంటుంది. సో, మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
దాంతో పాటు కొంచెం వంకాయలుంటే కొన్ని ఒక తక్కువే అనమాట. ఒక 4 అలా ఉన్నాయి. జస్ట్ మాకే కదా అనని కొంచెం పులుసులాగా ఇలా చేశాను. అంటే సంగటి చేద్దాం అనుకున్నాను. సో, దాంట్లోకి ఈ కాంబినేషన్ బావుంటుంది కదా అని ఈ వంకాయలతో ఇట్లా పులుసు చేశాను. యాక్చువల్‌గా నేను లాస్ట్‌లో ఏం చేశాను అంటే, ఆ ఫిష్ ఉంది కదా! ఒక 2 ఫిష్‌లు దీంట్లో ఏశాననమాట. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది అని. ఇక్కడ నేను సంగటి గూడా చేసేసాననమాట. సంగటయితే ఈరోజు చాలా బాగొచ్చిందనమాట. అంటే 1 గ్లాస్ రైస్‌కి 1 గ్లాస్ రాగి ఫ్లోర్ గూడా తీసుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువే గూడా తీసుకోనుంటాను. బా వచ్చిందనమాట. చాలా సాఫ్ట్‌గా బావుండింది టేస్ట్ కూడా. అండ్ ఇంకా ఇందాక ఫిష్‌ని మ్యారినేట్ చేశాను కదా! సో, అది గూడా ఫ్రై చేసేస్తున్నాను. నాన్ వెజ్‌లో చికెను, మటను ఇవి మంచిదే కానీ మోస్ట్‌లీ మనకి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అయితే మాత్రం ఫిష్ ఇంకా ఎగ్‌లో అయితే మాత్రం ఎక్కువుంటాయన్నమాట. నేను ఇందాక వంకాయ పులుసులో కొంచెం అవి ఒక 2 ఫిష్ కూడా ఇట్లా వేశానని చెప్పాను కదా! అసలు నాకేం పెద్ద ఫిష్ ఏశాను అన్న టేస్ట్ అయితే నాకేం తెలీలేదు. అంటే మేబీ బోన్ ఉన్న ఫిష్‌కి ఈ ఫిష్ అలాంటిదేమో. అంటే డిఫరెన్స్ ఉంటుంది కదా! అంటే వేసినంత మాత్రాన అంటే టేస్ట్ ఏం పోలేదు. వంకాయ పులుసు మాత్రం బావుంది. ఫిష్ ఏసిన ఆ పులుసు అలా మాత్రం ఏం రాలేదు. సో, ఇది ఫ్రైకే బావుంటుంది అని నాకర్థమైంది. రాగి సంగట్లో అది కాంబినేషన్ గూడా బావుంటది గదా! పులుసులు కానీ, ఇంకా నాన్ వెజ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. నార్మల్‌గా అయితే ఇంకా రోజు రైసే పెడుతుంటాననమాట. రైస్ కానీ, చపాతీ కానీ వీళ్ళకి లంచ్ బాక్స్‌లోకి పెట్టాలి కదా! సో, ఈరోజు మాత్రం మార్నింగ్ ఇంకా ఏం చేయలేదు కదా! వాళ్ళకి ఓన్లీ చపాతీ పంపించాను కదా! మా కోసం అని నేను సంగటి చేశాను. ఇలాంటివన్నీ కూడా ఇంటి దగ్గరున్నప్పుడే పాసిబుల్ అవుతుంది. ఇలా సంగటి కానీ ఇట్లాంటివి. ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఇంకా ఇట్లాంటివన్నీ అయితే కష్టమే కదా! సో, మోస్ట్‌లీ మేము వీకెండ్స్ ఇట్లాంటివి చేసుకుందాం అనుకుంటుంటాం. సో, ఇక్కడ ఫిష్ ఫ్రై గూడా అయిపోయిందనమాట. జస్ట్ మనం ఇలా ప్రెస్ చేసి చూసామంటే అయిపోయింది చూసారా? జస్ట్ ఒక 5 మినిట్స్ ఇట్లాగ ఫ్రై అయితే సరిపోతుంది. చాలా త్వరగా కుక్ అయిపోతుందిది. సో, మా లంచ్ అయితే ఇదన్నమాట. ఫిష్, రాగి సంగటి, వంకాయ పులుసు. మార్నింగ్ నేను ఈవినింగ్ స్నాక్ కోసం ఇవన్నీ కాబులి చెన్న, వైట్ చెన్న, ఇంకా కొంచెం పీనట్స్ ఉంటాయి కదా! అవి. 3 కూడా నానబెట్టాను కదా! మార్నింగ్ నానబెట్టాననమాట ఈవినింగ్ కోసమని. ఇందులోనే ఇప్పుడు నేను కొన్ని స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్‌గా మనకి మంచి ఆప్షన్ అనమాట ఇది. ఓన్లీ ఒకే రకం దాల్స్ అలా కాకుండా ఇలాగ మిక్స్డ్‌గా అనమాట. అదొక కొంచెం, ఇది కొంచెం అలా కొంచెం తీసుకున్నారు అంటే, అంటే మధ్య మధ్యలో టేస్ట్ డిఫరెంట్‌గా ఇప్పుడు ఇవన్నీ తింటుంటాం గదా! మధ్యలో స్వీట్ కార్న్ అలా తగులుతుంటుంది గదా! కొంచెం స్వీట్ ఫ్లేవరు. నోటికి అట్లా స్వీటు అన్ని రకాలు మనకు తగులుతూ ఉన్నప్పుడు మనం ఈజీగా తినడానికి కూడా మనకి టేస్టీగా అనిపిస్తుంది. మనం ఆలోచించి చేసుకోవాలే కానీ హెల్తీ ఫుడ్‌ని కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. బాగా సోక్ అయిపోయాయి కదా! ఇప్పుడు ఒక 3, 4 విజిల్స్ పెట్టేసామంటే బాగా బాయిల్ అయిపోతాయి. ఈవినింగ్ స్నాక్‌గా అట్లా టీ టైమ్ కానీ ఇట్లాంటివి చేసుకొని తింటే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను ఒక 3, 4 విజిల్స్ పెట్టాననమాట. చక్కగా ఇలా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్‌ట్రా వాటర్ ఉంది కదా! వాటినంతా కూడా మనం ఇలాగా డిస్కార్డ్ చేసుకోవచ్చు. పిల్లలకి గూడా ఇలాంటివి అలవాటు చేస్తే చాలా మంచిదండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి తినలేదు అంటే పెద్దయిన తర్వాత అలవాటు చేసుకోవడం అంటే చాలా కష్టం. నేనెలా తీసుకున్నాను అంటే జస్ట్ దీంట్లోనే అనమాట. కొద్దిగా ఇవన్నీ గూడా కొద్దిగా తీసుకొని ఇందులోనే కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కీరకాయ ఉంటది కదా! కుకుంబరు అవి ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, కొంచెం కొత్తిమీర గూడా వేసుకున్నాను. కొద్దిగా లెమన్ కూడా పిండేసుకొని అంతా మిక్స్ చేసుకొని సలాడ్ లాగా తీసుకున్నాను. ఇలా మనం సలాడ్ లాగా అప్పుడప్పుడు అంటే వీక్లీ ఒక 2, 3 డేస్ తీసుకున్నామంటే హెల్త్‌కి చాలా మంచిది. టేస్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా బావుంటుంది. డిన్నర్‌గా నేను ఇదే తీసుకున్నాను. ఈ క్వాంటిటీ మనకు ఫిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ ఎక్కువసేపు ఆకలేయకుండా కూడా ఉంటుంది. మీకు కావాలి అంటే దీంతో పాటు ఒక గ్లాస్ బటర్ మిల్క్ అలా తాగారు అంటే మీకు చాలా సేపు ఆకలేయకుండా ఫిల్లింగ్‌గా కూడా ఉంటుంది.
ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇద్దరికి కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.